ప్రైజ్ ది లార్డ్. సామెతలు 4:12 నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ప్రార్థన చేయి. ప్రభువా, నా జీవితంలో ఆ ఇరుకు పరిస్థితి నుండి నన్ను విడిపించు. ఇరుకైన ఆ పరిస్థితి నుండి నా జీవితం బయటపడాలి. ఇరుకునందుండి నేను ప్రార్థించగా దేవుడు నాకు విశాలతలో ఇచ్చాడు అన్నాడు. ఎక్కడి నుండి ప్రార్థించాడంట? ఇరుకునందుండి ప్రార్థించాడు, కష్టాల్లో ఉండి ప్రార్థించాడు, ఇబ్బందుల్లో ఉండి ప్రార్థించాడు, సమస్యల్లో ఉండి ప్రార్థించగా దేవుడు విశాలతలో అతనికి ఏమిచ్చాడు? జవాబు దయచేశాడు. ప్రార్థన చేయండి. నడిచేటప్పుడు ఎప్పుడైనా కాలికి దెబ్బ తగిలిన వాళ్ళు కానీ సడన్గా నేను చూసుకోకుండా అడుగు వేశాను, ఇక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు జీవితంలో ఒక్కసారైనా జరిగిన వాళ్ళు చేయొద్దండి. మనిషి అన్నాక తప్పనిసరిగా జరుగుతాయి. పరిగెత్తుతున్నప్పుడు ఏదో ఒకటి తగిలి కింద పడటం కానీ జారడం కానీ జరిగిన వాళ్ళు చేయొద్దండి. గమనించండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, జీవితంలో నువ్వు పరిగెత్తేటప్పుడు ఈ భూ సంబంధమైనటువంటి ఆత్మీయంగా భౌతికంగా నువ్వు ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు నీ పరిస్థితి నిన్ను ఇరుకున పడేసినట్టుగా అనిపిస్తే అంటాడు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించు. నువ్వు భయభక్తి కలిగి ప్రార్థన చేస్తుంటే నీ పాదం ఇరుకున పడకుండా ఆయన కాపాడతాడు. అంటే నీ బ్రతుకు ఇరుకులో పడకుండా కష్టాల్లో పడినా తప్పిస్తాడు, ఇబ్బందుల్లో ఉన్నా తప్పిస్తాడు. శోధనలు వస్తాయి, కానీ శోధనలు తప్పించుకునే మార్గం ప్రభు చూపిస్తా అన్నాడు. నీవు పరిగెత్తినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఎంత ఆశ్చర్య క్రియలు చేసినవయా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. ఇంత కృప చూపించి నిన్ను పోషించి చింతలన్నీ తీర్చిన తండ్రి, నా చింతలన్నీ తీర్చిన తండ్రిని, అంతటితో చేస్తున్నా ఎంత ఆశ్చర్య క్రియలు చేస్తున్నావయ్యా యేసు, ఎంచలేని ఘనతకు యోగ్యుడవయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.